నమస్తే. ఏపీలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలో రాబోతుందన్న? ఎట్లా ఏపీలో మరి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? ఏపీలో అధికారంలోకి రాబోయేది ఏముంది, మళ్ళీ చెప్పేది ఏముంది, ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్పేస్తున్నాయి. జగన్ పొత్తు పెట్టుకుని వస్తారు కదా, జగన్ ఓడిద్దామని. పొత్తు పెట్టుకునింది మాకు మేలు. ఎందుకంటే ఇప్పుడు 175 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక్కొక్క స్థానంలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. మాకు ఇద్దరిని బుజ్జగించేసి ఒకరిని మా జగన్ సారు సీట్ ఇచ్చినారు. అట్లా ఎత్తుకుంటే కనుక వాళ్ళు ఒక్కొక్క ఇప్పుడు బీజేపీ రాజంపేట కాన్స్టిట్యూషన్లో 3-4 ఉన్నారు, జనసేనలో 3-4 ఉన్నారు, తెలుగుదేశంలో 6 మంది ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కలిసి 8, 1, 6, 14 మందిలో ఒకరికి టికెట్ ఇచ్చా, మిగతా 13 మందిని యాగుట్టి కింద దాచిపెట్టాలి వాళ్ళు. ఇంకా వాళ్ళు ఆ విధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తీసుకుంటే మొత్తం అందరూ వాళ్ళు 13 మంది 14 మంది ఒక్కొక్క నియోజకవర్గంలో అందరూ మిగిలిపోయారు టికెట్ లేక. మొత్తం అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అందరు కండవాళ్ళు కప్పుకుంటున్నారు. అంటే జగన్ కావాలని ప్యాకేజ్ ఇచ్చి పార్టీలు పిలుచుకుంటాను టీడీపీలు అంటారు కదా. జగను ప్యాకేజ్ ఇచ్చి పార్టీ పిలుచుకున్నాను టీడీపీలు అంటారు కదా. మాకు ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, పార్టీలోకి పిలుచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు స్పష్టంగా 175 స్థానాల్లో మాకు లక్షణంగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో 2-3 క్యాండిడేట్లు ఉన్నా కూడా మా జగన్ సారు ఒకరికి సీట్ ఇస్తే రెండో వాళ్ళకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ లేదంటే జడ్పీ చైర్మన్ కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకందరికీ బుజ్జగించుకుంటాం. మా సార్ మాకందరికీ సమన్యాయం చేసినాడు. వాళ్ళ పక్క ఆ పక్క వాళ్ళు ఉండలేక ఇంకొని వచ్చారు మా కాడికి, అంతేగాని మాకు ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అని ఏమంటున్నానంటే జగన్ సీఎం కాలేజ్ జీవితంలో ఈసారి ఎటో నీకు తప్పగా ఓటు వేసిన ఒక్క ఛాన్స్ కాబట్టి ఈసారి మీకు ఛాన్స్ ఇవ్వమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మంచి మాట అడిగినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎవరు? గీతమ్మ పోటీ. బాలకృష్ణ మీద ఎవరు? ఒక లేడీనే పోటీ, దీపిక. మంగళగిరిలో లోకేష్ మీద ఎవరు? లావణ్య గారు. ఇలా ముగ్గురి మీద మేము ఆడవాళ్ళు పెట్టాం పోటీ. ఈ 3 స్థానాలలో వీళ్ళు 3 వీరులు కదా, వీరుల మీద మేము ఆడవాళ్ళని పెట్టినాం. ఆడవాళ్ళతోనే గెలిపించుకుంటాము రేపు. ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే అసలు ముందు వాళ్ళు రాష్ట్రం కాదు దేశం వదిలిపెట్టేసుకోవాలి. వాళ్ళు రాష్ట్రం కాదు కదా. పవన్ కళ్యాణ్ ఏంటంటే దేశమే వదిలిపెట్టేసుకోవాలండి. మా జగన్ సార్ అంటున్నాడు లోకల్గా ఉండే హీరో కావాలన్నా, సినిమా హీరో కావాలన్నా అని. ఇప్పుడు ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తారు. జ్వరం వచ్చే నిన్న మా జగన్ సార్కు దెబ్బ తగిలింది విజయవాడలో. జగనే కొట్టించుకున్నాను టీడీపీలు అంటారు సానుభూతి కోసం. ఇప్పుడు ఒక్క మాట మీరు గమనించండి, ఇక్కడ దెబ్బ తగిలింది, ఒక అంగుళం ఈ పక్క తగిలితే కన్నతకు చనిపోతాడు, ఒక అంగుళం కింద తగిలితే కనుక కన్ను పోతుంది. మరి ఎంత దూరం నుంచో కొట్టేవాడు ఖచ్చితంగా ఆడ కొట్టలేడు కదా, కొంచెం కిందనో పైన పడాలి కదా, సైడ్లో పడాలి కదా. అది అంటే ప్రాణం తీపించుకునేదానికి కూడా చచ్చిపోయేదానికి ఎవరైనా కొడుచుకుంటాడా? ఇది ఏమైనా నమ్మే మాటలాగే చెప్పండి, మీరే చెప్పండి. చచ్చిపోవాలని ఎవరు కొడుచుకోరు కదా. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు అదేందో ఆడలేక మధ్యలో వాడు డ్యాన్స్ పోయలేక మధ్యలో నువ్వే ఓడిపోయినావు అని పోయి గమ్మన కూర్చున్నాడంట. ఆ మాదిరి ఉంది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పేది. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు మాది సిద్ధవటం మండలం పొన్నోలు పంచాయతీ. మా పంచాయతీలో 1400 ఓట్లు ఉన్నాయి. 1400 ఓట్లు ఉంటే అవి విధంగా అంటే ఉద్యోగరీత్యా కానీ బయట దేశాలకు కానీ వీళ్ళంతా పోయిన వాళ్ళు ఒక 200 వింటారు. 1200 పోలు అవుతాయి. 1200 పోలు అయితే కనుక 250 పెన్షన్లు ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఒంటరి మహిళలు కానీ 250 పెన్షన్లు ఉన్నాయి. నిన్న 1వ తేదీ మేము పింఛన్ ఇస్తా అంటే మేము విన్నాం సచివాలయం దగ్గరికి. వాడు ఎప్పుడు చచ్చిపోతాడా అని అడుగుతున్నారు వాళ్ళు. పెన్షన్ తీసుకొని కూర్చున్న వాళ్ళు ముసలోళ్ళు. ఏం పెద్దమ్మ ఈడికి వచ్చినారంటే నా కొడుకు కోర్టుకు వేసినాడంట. ఆయన తెల్లారక ముందుగానే ఇంటికాడికి వచ్చి డోరు కొట్టి మాకు పింఛన్ ఇచ్చాడా మహానుభావుడు మా కొడుకు, నా మనమాడు. ఈ పొద్దు ఆ పరిస్థితి లేకుండా నా కొడుకు కోర్టుకు వేసి మమ్మల్ని చూడు ఎంత ఇబ్బంది పెడతానాడో. మా ఓట్లు కాదు, ఇంకా పక్క ఊరు ఏరే ఊళ్ళు మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఓట్లు మా మనమనికే వేపించామైనా అంటున్నారు. ఇప్పుడు ముసలు చాలా మంది పింఛన్ చచ్చిపోయినా జగన్ అంటున్నారు. కానీ టీడీపీలు ఏమంటారంటే జగన్ చనిపోయిన ప్రతి ఒక్కరిని పింఛన్ అడ్డు పెడతాను టీడీపీలు అంటారు. ఎట్టట ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు పింఛన్ చాలా మంది చనిపోయిన జగన్ అంటున్నాడు, జగన్ అంటున్నాడు. కానీ ఊర్లో ఎవరు చచ్చిపోయినా వాళ్ళు పింఛన్ కోసమే అని జగన్ నాటకం ఆడితే టీడీపీలు అంటారు. సర్వే చేసుకొని చెప్పమని చెప్పు. ఇప్పుడు 30 మంది చచ్చిపోయినారని మేము అంటున్నాం. మాకు ఒక లిస్ట్ ఉంది ఖచ్చితంగా. మేము ఇచ్చాండే పెన్షన్లు ఎన్ని లక్షల పెన్షన్లు ఇచ్చాండం అనేది మాకు ఒక క్లిష్టమైన మాకు ఒక రిపోర్ట్ ఉంది.
ఆ రిపోర్టు ప్రకారంగా ఈ పెన్షన్దారులు ఎవరూ సావలేదు, మిగతా వాళ్ళు చచ్చిపోయిందని చూపించమని చెప్పు. చూపించమని చెప్పు, మళ్ళీ మాట్లాడమని చెప్పు. ఊరికట్ట మాటలు మాట్లాడేది. ఇప్పుడు మా పంచాయతీలోనే నీకు చెప్పిన, ఇప్పుడు 1200 ఓట్లు ఉంటే 250 పెన్షన్దారులు ఉన్నారు. 48 ఏళ్ళలో 18,000 లెక్క తీసుకునే వాళ్ళు కనీసం అంటే ఒక 300-350 ఓట్లు ఉన్నాయి. వచ్చేసి ఈ పిల్లోళ్ళు జగన్ సార్ అభిమానులు వచ్చేసి ఒక 100-150 ఉంటారు. కిందికి పైకి ఎత్తుకుంటే కనుక 900 జగన్కు అన్ని రకాలుగా అభిమానులు కలిసి వచ్చినారు. 900 అయితే కనుక నీకు 1200 పోలు అయితే 300 తెలుగుదేశం. దాంట్లో వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఉంది, ఆడ స్థానిక నాయకుడు నచ్చకను ఆ అబ్బ 4 కణాలు ఎక్కి 4 కణాలు దిగాల. ఎవరు? మా రాజంపేటకు ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. రాజంపేటలో గెలుస్తారంటారు నాయన, అమర్నాథ్ గెలుస్తారంటారు. 50,000 పైసలకు మెజార్టీతో గెలుస్తాడు అమర్నాథ్ సార్. లేచినాల ముంచి నిద్ర నా తెల్లవారుజామున 4 గంటలకు లేచి గినక ఏ కార్యకర్త ఇంటికాడికి మా పలానా సమస్య మీద వచ్చే గిన్నెలో ఆయన పెట్టుకుని పోయి టిఫిన్ ఇచ్చి రోజుకు కనీసం అంటే 60-70 మంది టిఫిన్ తింటారు పొద్దున. టిఫిన్ పెట్టిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి అడుగుతాడు, ఏమైనా మీ సమస్య, ఏం సమస్య మీద వచ్చినావని. ఎవరెవరు ఏమేమి సమస్యల మీద వచ్చినారు ప్రతి ఒక్క అధికారికి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించి మళ్ళీ పంపించాడు ఇంటికి. మళ్ళీ మధ్యాహ్నం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాడు ఆ బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు అసలు ముందు ఎందుకు ఈ ఓటర్లే అడగండి. మీరు ఇప్పుడు టీవీ కదా, మీ తారా టీవీ, తారా మీడియా, మీ తారా మీడియా వాళ్ళే అడగండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం వస్తా అంటే అమ్మ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని అడిగితే కనుక ఈ రాజంపేట కాన్స్టిట్యూషన్ అంతా మా కాకేపేట అమర్నాథ్ రెడ్డి అని చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఎవరు అంటే కనుక ఎవరో మాకు తెలియదు అంటారు. మరి ఇక్కడ లోకల్గా లేచిన వాళ్ళ నుంచి ప్రజలకు సేవ చేసి అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడా? ఎన్నో 3 గణాలు ఎక్కి దిగొచ్చిన బాలసుబ్రహ్మణ్యం గెలుస్తాడా? బాలసుబ్రహ్మణ్యంకే ఇప్పుడు ఎదురుశాఖ ఇస్తుంది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యంకే ఇప్పుడు వాళ్ళ 6 మంది టికెట్ల కోసం ఉన్నారు. ఇప్పుడు 5 మంది లోపల చేసే పని చేస్తున్నారు. వైసీపీ రావడానికి కాదు, ఈ దరిద్రపు రాకుడికి ఆడున్నారైనా మేము ఇక్కడ పార్టీలో ఉన్నాం కదా, మాకు కాకుండా టికెట్ వాళ్ళకి ఇచ్చినారే అని వీళ్ళు లోపల చేసేస్తారు పని, చేసే పని. అంటే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుని ప్రెస్ మీట్ పెట్టినాడు. అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నాకు కాళ్ళు పట్టినాను సీఎంగా ఎప్పుడు అని. కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు రాష్ట్రం సపరేట్ అయిపోయినప్పుడు ఏం గుర్తు అయిపోది? చెప్పు గుర్తు. ఇంకా నెక్స్ట్ కూడా అయిపోక అదే గతి. కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పే గతి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో అయిపోయిన చెప్పుతోనే కొట్టి పంపించారు. అది విషయం.